అంతేకాని మా ఇష్టానికి విరుద్ధంగా వెళ్ళి ఆ గౌతమ్ని పెళ్లి చేసుకోవాలనుకున్నావే అనుకో, తినే తిండిలో విషం కలుపుకొని నేను మీ నాన్న ఒకేసారి చచ్చిపోతాం. కలిసి బ్రతకడానికి కడుపులో పుట్టిన వాళ్ళే అడ్డుపడ్డారు. కనీసం చావులోనైనా కలిసి చచ్చామన్న తృప్తి మిగులుతుంది. ఏంటి ఆ మాటలు? దాని మనసు తట్టుకోలేదే. ఒక్క ఉంగరం తొడిగినందుకే ఇది వాడి మీద అంతలా ప్రేమ పెంచుకుందే. మరి ఇన్నాళ్ళు కనిపించిన మాకు దాని మీద ఎంత ప్రేముందో, దాని జీవితం మీద ఎంత నమ్మకముందో మీకు తెలియడం లేదా? ఆయన పరువుకి ప్రాణమిచ్చే మనిషి అత్తయ్య. ఆయనకి పరువు పోతే ప్రాణం పోయినట్టే. ఆయన మా ఆయన అయ్యాడు కాబట్టే ఇది నా కూతురయ్యింది. ఆయన లేకపోతే నాకిది మాత్రం ఎందుకు? కన్నవాళ్ళంటే అవసరాలకి మాత్రమే ఉపయోగపడే వస్తువులు కాదత్తయ్య. కన్న బిడ్డల మీద ఆశతో బ్రతికేవాళ్ళు. ఆ ఆశలు అడియాసలు చేసి అడ్డమైన వాడితో వెళ్ళిపోతాను అంటే అది ఎంత మోసమో ఆలోచించండి. పుట్టుకకి కారణమైన వాళ్ళని మోసం చేస్తే పుట్టగతులు లేకుండా పోతారే. నిన్ను నా కడుపు చీల్చి బయటికి తీశారే. అప్పుడు నొప్పిగా అనిపించినా కూతురు పుట్టిందన్న ఆనందం ఆ నొప్పి తెలియకుండా చేసింది. కాని ఈరోజు నువ్వు నా మనక్షోభకి కారణమవుతుంటే నేను కూతురు మీదున్న ప్రేమకు సమాధి కట్టి ఆ కూతుర్నే మట్టిలో కప్పెట్టేయాలన్నంత కోపం వస్తుంది.